అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వీడియో ఏంటంటే నిన్న మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను. నేను వీళ్ళతో పాటు ఊరు వెళ్ళాలి అంటే ఎందుకు భయపడ్డాను అన్నది. నిన్నైతే అసలు గొంతుకు రాలేదండి. ఇవాళ కొంచెం గొంతుకు బాగుంది కాబట్టి నేను వీడియో మాట్లాడడానికి వచ్చాను. నిన్నైతే సరిగ్గా మాట రాలేదు. దానికోసం మీకు వాయిస్ కూడా తక్కువ వస్తుంది. నేనైతే ఇండియా నుంచి మైక్ అయితే తెప్పించుకుంటున్నాను. తెప్పించుకునే వరకు కొంచెం అయితే భరించాను నన్ను. అయితే ఎందుకు రానన్నాను అంటే అసలు కోవిడ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇలా రూముల్లో పెట్టి ఫుడ్ తెప్పించి ఫుడ్ తినమని కూర్చోమని పడుకోమని అలా చెప్తున్నారు. వీళ్ళు కూడా తీసుకొచ్చి మనకి వాళ్ళతో పాటు మనల్ని కూడా ఫ్రీగా వదిలేస్తున్నారు. 3 రోజులు 4 రోజులు వాళ్ళు 2 రోజులు ఉంటారు, 2 రోజులు అసలు అలా ఎవరు ఉండరండి. నేను ఎందుకంటే 4-5 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ కూడా వచ్చిన ఇంట్లో వాళ్ళు సౌదీ తీసుకెళ్తారని చెప్పి నాకు వీజా తీసిన వాళ్ళకి తెలుసు. నాకైతే చెప్పలేదు. వాళ్ళు పోనీ సౌదీ ఎన్ని రోజులు, 1 రోజు 2 రోజులు కాదండి, సంవత్సరంలో 2 ట్రిప్ వెళ్తారు. 2 ట్రిప్లు 6 నెలలు అక్కడ ఉంటారు, 6 నెలలు ఇక్కడ ఉంటారు కువైట్లో. ఆ విషయం నాకు తెలియదు. దానికోసం తీసుకొచ్చిన 2 నెలలకే ఊరు వెళ్ళాలంటున్నారు. ఊరు వెళ్ళాలంటే ఏంటని చెప్పి అనుకుంటే ఏదో ఒక వారం రోజులు 2 రోజులు 3 రోజులు వచ్చేస్తామని చెప్పి అన్నారు. సరే అని చెప్పి బయలుదేరితే 3 నెలలు అయిపోయిందండి. తర్వాత మళ్ళీ వచ్చేసాం. ఏదో బాధపడి వేరే పని మనిషి ఉంటే నేను ఆవిడ బాధపడి ఎంత నరకం చూపించారంటే సౌదీలోని అంత నరకం చూపించారండి. ఎందుకంటే సౌదీలో ఏ బిల్డింగ్ లేవా, ఇల్లు లేరా, మనుషులు లేరా అంటారేమో. అది ఇల్లులు ఉన్న ప్లేస్లో తీసుకెళ్లేదు. ఇల్లు ఎడారిలోని వీళ్ళు ఖర్జూరం తోటలు, ఓన్లీ ఖర్జూరం తోటలే ఉన్నాయి మొత్తం అంతా. అందులో ఒక 2 రేకుల షెడ్లు వేసి వాళ్ళందరికీ పిల్లలకి వాళ్ళకి ఒకటి, పని మనిషికి ఓ మూల ఎక్కడో, వాళ్ళు ఉన్న దగ్గర కూడా కాకుండా పని మనిషికి అయితే వేరే దగ్గర కొంచెం చాలా దూరంలో పని మనిషికి కట్టించారు. దానికోసం అయితే చీకటైతే భయం చాలా దారుణంగా ఉండేదండి. మళ్ళీ ఫోను కూడా ఉండేది కాదు. ఫోను నెట్ ఉండదు. సిమ్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులతో అయితే సిమ్ తీసుకొని వేసుకోవాలి. వాళ్ళేమో నెట్ కలపమంటే మా మామని నెట్ కలపమంటే ఆ పని చెయ్యి కలుపుతాను, ఈ పని చెయ్యి కలుపుతాను అని చెప్పి రోజంతా అలా గడిపేసేది. కానీ పిల్లలతో రోజు 1 గంట కూడా మాట్లాడాలంటే నరకం చూపించేదండి. ఏమైనా పని ఉంటే ఆ పని చేయించేసుకుండేది, మళ్ళీ కలపమంటే ఇంకో పని చెప్పేది, మళ్ళీ ఆ పని చేయించేసుకుండేది, మళ్ళీ లైన్ కలపమంటే మళ్ళీ వైఫై కలపమంటే మళ్ళీ ఇంకో పని చేయించుకునేది. అలా రోజంతా అయిపోయేది. నాకైతే రోజు వెళ్ళని రోజు అంటూ ఉండేది కాదు. అంత నరకం అయితే చూపించేవారు అక్కడ. ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు నేను చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే మొత్తం వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, చుట్టాలందరూ వచ్చేసేవారు. రోజుకి 4 కోళ్ళు 5 కోళ్ళు ఉండేదాన్ని నేను ఒకదాన్ని తినేసేవారు. మళ్ళీ వీళ్ళు రూమ్ ఇక్కడ ఉందంటే ఒక ఎంతో కిలోమీటర్ 2 కిలోమీటర్లు తెలియదు, అంత దూరాన వీళ్ళైతే కూర్చుంటారు. ఒక రూమ్లో కట్టుకొని ఎండాకాలం అయితే సాయంత్రం దాకా రూముల్లో పడుకుంటారు. సాయంత్రం అయినప్పుడు మట్టిలా ఉంటుందండి అక్కడ ఖర్జూరం తోటలు, ఆ తోటల దగ్గర గుడారులు వేసేస్తారు. ఆ గుడారం దగ్గర వెళ్ళి కూర్చుంటారు. మేము అక్కడి నుంచి ఈ రూముల కాడి నుంచి వంటగది కాడి నుంచి అక్కడికి మట్టిలోని మూసుకెళ్ళాలి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంటే అన్నిసార్లు ఫోన్ చేస్తారు. ఒకసారి ఒకటి చెప్పరు. ఒకసారి వెళ్తే తెమ్మంటారు, ఒకసారి అగ్గిపెట్టి తెమ్మంటారు, ఒకసారి ఇంకోటి తెమ్మంటారు. ఒకసారి నాకైతే అండి నరకం చూసిగా అక్కడికి వెళ్తే ఇంకా రక్తంతో వచ్చిన కన్నీళ్ళు వచ్చినట్టు వచ్చి అంత నరకం అయితే అనిపించేదండి. ఎలాగైతే అలాగే 2 సంవత్సరాల్లో 6 సార్లు వెళ్ళాను నేను. సంవత్సరాల్లో 4 సార్లు 5 సార్లు అనుకుంటాను వెళ్ళండి. 3 నెలలకోసారి అంటే సంవత్సరానికి 4 సార్లు అన్ని సార్లు తీసుకెళ్ళాను నన్ను. అలాగే ఎలాగో ఒప్పు పెట్టి ఇంకా అలాగే వెళ్ళేదానండి. అలాగే వెళ్ళి ఇంకా లాస్ట్ సారి అయితే నేను రాను, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే కనుక వీళ్ళైతే ఇంటికి పంపము, నువ్వు రావాల్సిందే అని అక్కడికి వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేస్తారు. మతాకు అన్నీ తీసుకొని అన్నీ రెడీ చేస్తారు. నేను రానని చెప్పి నేనైతే ఇంట్లో నుండి వచ్చేయడం జరిగింది. దాని గురించి అప్పుడు తనాదులు ఇచ్చి నన్ను అయితే వదిలేశారు. అప్పుడు నేను బయటికి
వచ్చాను. అసలు బయటికి అనుకోకుండా వచ్చానండి. నేను కావాలని అయితే రాలేదు. ఆ ఇంట్లో చేసుకొని ఎన్నాళ్ళైతే అన్నాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాం. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలాంటి పోయేటోళ్ళు ఉండడం వల్ల నేనైతే అలా రావాల్సి వచ్చింది. కానీ అంత నరకండి. నాకులాగే చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఉన్నారు అలాగే. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ 3 నెలలు 4 నెలలు ఉన్న వాళ్ళు పోనీ ఇలా ఇల్లు కట్ట కాదు, ఇలా ఇళ్ళల్లో ఉంటే గొడవే లేదు. వాళ్ళ ఇంట్లో వండి పెట్టి ఏదో తినేసి పడుకున్నాం. ఎడారిలో మట్టి, చలికాలం అయితే అండి 4-5 నైటీలు వేసుకుంటేనే కానీ చలిగా ఆగదు. ఒక 5-6 బ్లౌజులు వేసుకుంటేనే కానీ చేతులు ఉడికిపోతాయి. కాళ్ళు సాక్స్లు ఒక 5-6 వేసుకుంటేనే కానీ ఆగదు. తలకి ఒక 2-3 టోపీలు మంచి దళసే పెట్టుకుంటేనే కానీ అసలు ఆగదు. అంత చలిలో కూడా 12-1 గంట 2 వరకు కూడా అలాగే తిప్పేస్తూనే ఉంటారు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు. వాళ్ళేమో మంటలు వేసుకొని ఆ మంటల మధ్యన కూర్చుంటారు, చుట్టూరు కూర్చుంటారు మంటల దగ్గర. మనల్నేమో అయ్యి తెమ్మని పంపిస్తూ ఉంటారు. అలాగే నేనే కదా ఎంతోమంది అక్కడ ఎడారిలో పనిచేసిన వాళ్ళు చాలామంది అలాగే నరకం అనిపిస్తున్నారు. దాని గురించి నాకు గుమ్మని ఎవరితో వెళ్ళాలంటే భయం అండి. ఊరు గట్ట వెళ్ళాలంటే నేను రానన్నాను. అసలు లేదు రావాలి, అక్కడేం పనే ఉండదు అని చెప్పన్నారు. సర్లే వేరే పని మనిషి ఉంది కాబట్టి తను అడిగాను ఏంటి ఎలా ఉంటుంది, నువ్వు వెళ్ళావని అడిగితే ఆ వెళ్ళైనా బాగానే ఉంటుంది, పని ఉంటుంది అక్కడ, పిల్లలు చూసుకోవడం కూర్చోవడమే, మన భోజనం కూడా అలా తెప్పిస్తారు అని చెప్పింది. సరే అని వచ్చాము. వాళ్ళకి 3 రోజులు అవుతుంది వచ్చి. రేపైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత అయితే మీకు మళ్ళీ వీడియో అక్కడ పెట్టాను, వీడియో అయితే పెడతాను. నా వాయిస్ అయితే ఏమైనా మీకు స్లోగా వినబడితే కనుక నన్ను క్షమించండి. నేనైతే మైక్ తెప్పించుకునే దాకా నన్ను అయితే కొంచెం ఇలా భరించండి. ఇదేనండి వాళ్ళ వీడియో. క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను.